రేవతి బయలుదేరుతావా? ఈ చీరలో చాలా అందంగా ఉన్నావు. థ్యాంక్స్ వాసు. అమ్మా అమ్మా ఏంట్రా? నేను ఆఫీస్కి బయలుదేరుతున్నా. సరేరా. వాసు, రాత్రి నువ్వు లేటుగా వచ్చావని నీతో మాట్లాడలేకపోయానురా. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటి? రాణి పెళ్లి విషయమే కదా? అవునరా. రాత్రి ఆ విషయాలన్నీ రేవతి నాకు చెప్పిందిలే. అవును, అసలు నీ మనసుకు నువ్వేమనుకుంటున్నావే? చదువుకునే దానికి అప్పుడే పెళ్ళి అంటే ఎందుకంత తొందర? ఏంట్రా నువ్వు కూడా ఈ అమ్మని అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నావు? నువ్వైనా నేనైనా రాణి జీవితం బాగుండాలనే కదా కష్టపడుతున్నావు. ఎలాగోలాగా ఆ భగవంతుడి దయ వల్ల నీ జీవితం కాస్తంత స్థిరపడింది. అదేవిధంగా రాణి జీవితం కూడా చక్కగా స్థిరపడాలని, అది ఆనందంగా ఉండాలనేరా నేను ఆరాటపడేది. అందుకేరా ఈ తొందరంతా. ఒరే, రాణి జాతకంలో చిన్న దోషం ఉందని జ్యోతిష్యుడు చెప్పాడురా. ఈ 3 నెలల్లో పెళ్లి జరిపించేయాలంట. లేకపోతే ఇంకా 5-6 ఏళ్ల దాకా పెళ్లి చేయడం కుదరదన్నాడు. అందుకేరా దీనికి తొందరగా పెళ్లి చేసేయాలన్న ఆలోచనకు వచ్చాను. ఇంతలో మంచి సంబంధం వెతుక్కుంటూ వచ్చింది. కాదని ఎలాగంటావురా? అందుకేరా కక్కొచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదు అంటారు. వచ్చిన సంబంధం వద్దనడం ఎందుకని, పైగా అన్ని విధాల మంచి సంబంధం బాగా ఉన్నవాళ్ళని సరే అన్నాను. ఈ అమ్మ సంగతి నీకు తెలీదా ఏంట్రా? సంబంధం నువ్వు చెప్పినట్టు మంచిదే కావచ్చమ్మా. ఆ జ్యోతిష్యం నిజమే కావచ్చు, వాళ్ళు బాగా ఉన్నవాళ్ళు కావచ్చు. కానీ ఆ పెళ్లికొడుకు పెద్ద తాగుబోతంటగా. కావచ్చురా, తాగుబోతే కావచ్చు. అయితే ఏంటంట? అసలు నాకు తెలియక అడుగుతాను, ఈ రోజు రేపట్లో తాగంది ఎవర్రా? కొందరు బయటపడుతున్నారు, కొందరు బయటపడడం లేదు. ఆ మాటకొస్తే మీ నాన్న తాగట్లేదా? తాగుబోతు కాదా? ఆయనతో ఇంతకాలం నుంచి కాపురం చేయటం లేదా? ఆ దరిద్ర మనిషితో నేను సర్దుకుపోగలేంది, ఆ కోటీశ్వరుడితో అది సర్దుకుపోలేదా ఏంటి? పైగా అది చదువుకుందిరా, అతను చదువుకున్నాడు. ఇది అతన్ని మార్చగలదు, ఆ నమ్మకం నాకుంది. ఒరేయ్, అందరూ మీ నాన్నలా మారకుండా ఉండర్రా. మారొచ్చు, మారకపోవచ్చు. అది దాని అదృష్టం మీద ఆధారపడుంది. అయినా ఇప్పుడు పెళ్ళంటే 2-3 లక్షల వ్యవహారమే. ఆ డబ్బంతా ఎక్కడి నుంచి తీసుకొస్తాం? అన్నీ ఆ పెళ్లి కొడుకు వాళ్ళే చూసుకుంటానన్నారా. మనకే ఖర్చు లేదు, నువ్వేం దిగులు పడాల్సిన పని లేదు. ఎంత వాళ్ళు చూసుకున్నా మనం మన రాణిని ఒట్టి చేతులతో ఏం లేకుండా పంపలేం కదా. అలా పంపిస్తే మనకేం గౌరవం ఉంటుంది? కాస్త విలువ మర్యాద దక్కాలి కదా. ఏరా, నువ్వే ఇంత ఆలోచిస్తే నీ కన్నతల్లిని నేనా మాత్రం ఆలోచించలేదనుకుంటున్నావా? ఈ పెళ్లి ప్రయత్నాలు చేస్తూనే నేను 4-5 చోట్ల డబ్బుల గురించి అడిగానురా. వాళ్ళు పెళ్లి కదా, తప్పకుండా ఇస్తామన్నారు. నువ్వేం దిగులు పడకు, దర్జాగా రాణి పెళ్లి నేను జరిపిస్తానురా. 4-3 వేలేసుకునేలా చేస్తాను, సరేనా? నువ్వడిగావు, వాళ్ళని నమ్మి ఖచ్చితంగా ఇస్తానంటారా? తీరా పెళ్లి పెట్టుకునే టైంలో కుదరలేదంటే ఎలా? ఒరే, మంచి మనసుతో మంచి ముహూర్తంలో ఆరంభిస్తే డబ్బా భగవంతునే సర్దుబాటు చేస్తాడ్రా. అయినా ఇదేమైనా పెద్ద మొత్తమా ఏంటి? ఓ 2 లక్షలు అవే వస్తాయిలేరా. నువ్వేం బుర్రబద్దలు కొట్టుకోకు. ఇకపోతే మీ నాన్న సంగతి నీకు తెలిసిందే కదా. ఆయన వల్ల ఏ పని జరగదు, తాగడం వాగడం తప్ప. ఈ ఇంటికి పెద్ద దిక్కు నువ్వే కదరా. నిన్ను నమ్మే నేను ఈ పెళ్లికి తలాడించి ముందడుగు వేశాను. కాస్త నువ్వే బాధ్యత తీసుకుని ముందు నిలబడి పెళ్లి జరిపించాలిరా. జరిపించడానికేమే, జరిపిస్తాను. కానీ ఎంత హెల్ప్ అయినా చేస్తాను. అంతేకాని 1,00,000 2 లక్షలు తీసుకురంటే మాత్రం నా వల్ల కాదే. ఓ 5,000 10,000 సర్తమాను, ఆఫీస్ వాళ్ళని సర్దుతాను అంతే. ఆ తర్వాత నేను నిన్ను నమ్మాను కదరా, నువ్వు ఇవ్వలేదు, నన్ను మోసం చేసావు, దగా చేసావు అంటే మాత్రం నేనేం చేయలేను. నిన్నేం అనలేరా, పద. వసే రాణి, విన్నావా వాడి మాటలు? నేను కాస్త వివరంగా చెప్పేసరికి బాధ్యత గల అన్నలా నన్ను, నా మాటని, నీ జీవితం గురించి ఎలా ఆలోచించి అర్థం చేసుకున్నాడో నువ్వే ముఖం మార్చుకుని ఏడుస్తూ కూర్చున్నావు. ఒరే, అన్నగా కాస్త నువ్వు దీనికి బుద్ధి చెప్పరా. చూడరాని, కన్నతల్లిగా అమ్మ, తోడబుట్టినవాడిగా నేను తప్ప నీ మీద ప్రేమ చూపించే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితిలో నువ్వు బాగుండాలని, నీ జీవితం బాగుండాలని అన్ని విధాలుగా ఆలోచించి అమ్మ ఈ నిర్ణయం తీసుకుంది. అమ్మ అనుకున్నది జరిగి తీరాల్సిందే. పెళ్లి తప్పకుండా జరుగుతుంది, జరిగి తీరాలి, అంతే. ఇక దానికి తిరుగే లేదు. అనవసరంగా పంతాలకు పోయి గొడవ చేయకు. ఏడుపు మాని పెళ్లి చేసుకొని హాయిగా ఆనందంగా ఉండు.
కాస్త అమ్మని అర్థం చేసుకొని నడిస్తే ఇంకా మంచిది. రేవతి, మనం బయలుదేరదాం రా. నువ్వెక్కడికమ్మా బయలుదేరావు? ఢిల్లీ నుంచి మా పెద్దమ్మ కూతురు నేహ వచ్చింది అత్తయ్య. ఓసారి చూసొద్దామని. ఏంటమ్మా, మీకు ఢిల్లీలో కూడా బంధువులు ఉన్నారా? ఉన్నారత్తయ్య. సరేనమ్మా, వెళ్ళి చూసి త్వరగా వచ్చేసేయ్. వచ్చేటప్పుడు మీ పెద్దమ్మ కూతురు కూడా తీసుకురా. సరే అత్తయ్య. వెళ్ళండమ్మా. పద. విన్నావంటే మీ అన్నయ్య చెప్పిన మాటలు? తిక్క తిక్క వేషాలు వేయకు, వెళ్ళి పని చూసుకోపో. ఏంటి వాసు, నువ్వు ఇలా మాట్లాడతావని, ఇలా మారతావని నేను అస్సలు అనుకోలేదు. దేని గురించి నువ్వు మాట్లాడుతుంది? రాణి పెళ్లి గురించి. నువ్వేదో ఒక విధంగా మీ అమ్మకు నచ్చచెప్పి ఈ పెళ్లి ఆపుతావనుకున్నాను. కాని నువ్వు మొత్తం నా ఊహను తలకిందులు చేసి మీ అమ్మ మాట విని రాణిని మందలించి ఇలా మాట్లాడతావనుకోలేదు. ఎందుకలా మాట్లాడావు? నిజంగా అన్నగా నువ్వు చేయాల్సిందిదేనా? అలాగే నా అడ్వైస్ ఇచ్చేది? రాణి జీవితం గురించి ఆలోచించవా? అయ్యో రేవతి, ఇంతేనా? నువ్వు ఇన్ని రోజులు మా ఇంట్లో ఉండి మా అమ్మని అర్థం చేసుకుంది? ఆవిడ సంగతి నీకు పూర్తిగా తెలీదు. ఆవిడ ఒక నిర్ణయం తీసుకుంది అంటే ఇంకెవరూ మార్చలేరు, మారదు కూడా. అంత మొండి మనిషి. మా నాన్న అన్నట్టు మా ఇంటికి పెద్ద మనిషి అయినా మా పెదనాన్న చెప్తేనే ఊహూ కుదరదన్న మనిషి నా మాట వింటుందా, విలువిస్తుందా? వాదించి ప్రయోజనం లేనప్పుడు వీలుగా మాట్లాడమే మంచిది. పైగా మా అమ్మ చెప్పినట్టు గొప్పింటి సంబంధమే అయితే రాణి జీవితం ఆనందంగా గడిచిపోతుంది కదా. అది గొప్పింట్లో ఉండడం మనకి గొప్పే కదా. ఏంటి వాసు అలా మాట్లాడతావు? ఒక తాగుబోతుని పెళ్లి చేసుకుని ఎలా సంతోషంగా ఉండగలదు చెప్పు? జీవితకాలం నరకమే కదా. ఏంటి అలా అంటావు? ఈ రోజుల్లో తాగందెవరు? తాగటం ఫ్యాషన్, స్టేటస్, సర్కిల్, ఇలా చాలా చాలా విషయాలున్నాయి. తాగటాన్ని ఆపడం కూడా ఒక థ్రిల్. అంతెందుకు, నువ్వు నన్ను మార్చలేదా? అలాగే తను కూడా అతని అలవాట్లని ఛాలెంజింగ్గా తీసుకుని మారుస్తుందేమో. మారిన క్షణం నుంచి తన జీవితం బంగారంలా సాగిపోతుంది. ఏమంటావు రేవతి? నువ్వేం వరి అవ్వకు, అంతా మంచి జరుగుతుంది. పద. ఎవరమ్మా? ఎవరింట్లో? ఎవరు? ఏంటమ్మా, ఏమైంది? భాగ్యం అంటే ఎవరు? రాణి అంటే ఎవరు? భాగ్యం అంటే నేనేనమ్మా. రాణి నా కూతురు. సరే, మీ కూతుర్ని పిలవండి. రాణి, రాణి. మీ ఇద్దరు వచ్చి జీబెక్కండమ్మా. ఎందుకండి? మేమెందుకు జీబెక్కడం? వివరాలన్నీ స్టేషన్లో తెలుస్తుంది. ముందొచ్చి జీబెక్కండి. రండి. దిగండమ్మా, దిగండి. రండి. మేడం, వీళ్ళని తీసుకొచ్చాను మేడం. నువ్వేనా భాగ్యం అంటే? అవునమ్మా. ఆమెనా నీ కూతురు? అవును. నీ మనసుకు నువ్వేమనుకుంటున్నావు? నువ్వేం చేసినా అడిగేవారు లేరనుకుంటున్నావా? నీ ఇష్టం వచ్చినట్లు చేస్తున్నావు. అసలు నేనే తప్పు చేయలేదమ్మా. ఏయ్, ముందు నోరు మూసుకో. ఏంటి
పెద్ద పెద్దగా మాట్లాడుతున్నావు? నువ్వే తప్పు చేయలేదా? ఈమెవరు? నీ కూతురేగా? అవునమ్మా. కనీ పెంచినంత మాత్రాన నీ ఇష్టం వచ్చినట్లు చేయొచ్చు అనుకుంటున్నావా? నువ్వు ఆ అమ్మాయికి ఇష్టం లేని పెళ్లి చేస్తున్నావట, అవునా? అబ్బే అదేం లేదమ్మా. మాట్లాడొద్దంటున్నాను కదా. గొప్పిటి సంబంధం దొరికింది కదా అని ఒక తాగుబోతాడికి నీ కూతుర్నిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నావు, అవునా? ఆ తర్వాత మా అల్లుడు తాగొచ్చాడు, నా కూతుర్ని కొడుతున్నాడు, కిరసనాయలు పోసి తగలబెడుతున్నాడు అని మా ప్రాణాలు తీయడానికా? అబ్బే అలాంటిదేమి లేదమ్మా. ఏంటి అన్నిటికీ లేదు కాదు అని మేనేజ్ చేయాలని చూస్తున్నావు? నీవు నీ కూతురికి ఇష్టం లేకుండా ఒక తాగుబోతోడికిచ్చి పెళ్లి చేయబోతున్నావని మాకు కంప్లైంట్ వచ్చింది. లేదమ్మా, ఎవరో గిట్టని వాళ్ళు నా కూతురు బాగుపడిపోతుందని ఓర్వలేక కళ్ళు మండి ఇలాంటి పని చేస్తుంటారు. అవే మీరు నమ్మొద్దమ్మా. ఎవరో గిట్టని వాళ్ళు పరాయి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వలేదు, మీకు బాగా కావలసిన వాళ్లే కంప్లైంట్ ఇచ్చారు. ఏంటమ్మా, మాకు బాగా కావలసిన వాళ్ళ? అవును, మీకు చాలా కావలసిన వాళ్ళు. శాంతి, ఆ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని పిలు. ఓకే మేడం. అన్నయ్య, భయపడకమ్మా రాణి, ఈ పెళ్లి ఆప్ చేయమని నేనే కంప్లైంట్ ఇచ్చాను. ఏమయ్యా, మీ చెల్లికి ఇష్టం లేని పెళ్లి మీ అమ్మ బలవంతాన చేస్తుందని మాకు కంప్లైంట్ ఇచ్చావు. మరేంటి ఈవిడ అలాంటిదేమీ లేదని చెప్తోంది? మేడం, ఆవిడంతా అబద్ధం చెప్తోంది. నా చెల్లెలకి అసలు ఈ పెళ్లి ఇష్టం లేదండి. తను బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించి సెటిల్ అయిన తర్వాతే పెళ్లి చేసుకోవాలనుకుంది. కానీ ఆవిడే బలవంత పెట్టి బెదిరించి నా చెల్లెల్ని ఒప్పించి ఈ పెళ్లి చేసి దాని జీవితాన్ని నాశనం చేయాలని చూస్తోంది. విన్నావుగా, కంప్లైంట్ ఎవరో పరాయి వాళ్ళు గిట్టని వాళ్ళు ఇచ్చారన్నావు. నీ కొడుకే ఇచ్చాడు, ఇప్పుడేమంటావు? నేను ఇప్పుడు కూడా అదే మాట అంటున్నానమ్మా. గిట్టిన వాళ్ళే ఆ పని చేశారు. వాడు అసలు ఆ కొడుకు కానే కాదు. ఏంటి, ఇతను నీ కొడుకు కాదా? అవునమ్మా, వీడు నా కొడుకు కానే కాదు. కావాలంటే అవనో కాదో వాణ్ణి అడిగి తెలుసుకోండి. ఏంటయ్యా, ఆవిడ చెప్పేది నిజమేనా? మేడం, ఆవిడ చెప్పేది నిజమే. ఆవిడ నా తల్లి కాదు, కానీ ఇది మాత్రం నా చెల్లెలే. ఏంటయ్యా ఇది? ఆవిడ తల్లి కాదంటావు, ఈవిడ మాత్రం చెల్లె అంటావు. నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావా? అంటే మా తల్లులు వేరైనా తండ్రి ఒక్కడే. వీడు నా సవతి కొడుకమ్మా. అది చచ్చిపోతే నేనే వీడి పెంచి పెద్ద చేసి పెళ్లి కూడా నేనే చేశాను. మా మధ్య ఇప్పుడు గొడవలున్నాయి. ఒకే ఇంట్లో ఉంటున్నా ఎవరి కాపురాలు వాళ్ళవే అయినా వీడి పెళ్ళానికి మాకు ఎప్పుడు గొడవలే. వీడి పెళ్ళానికి ఈ మధ్య కడుపుపోయిందమ్మా. అది నా మూలంగానే, నా తిట్ల మూలంగానే జరిగిందని నా మీద కోపం పెంచుకున్నారు, పంచాయతీ పెట్టారు. ప్రతి పనికి నాకు అడ్డు తగిలి నన్ను అబాస్పాలు చేయాలని కంకణ కట్టుకున్నారు. నా మీద పగ తీర్చుకోవాలని చూస్తున్నారు. అయిందానికి కాందానికి నన్ను బజారుకి లాగడమే పనిగా పెట్టుకున్నారు. ఇప్పుడు నా కూతురికి మంచి సంబంధం దొరికిందన్న కుళ్ళు కడుపులో పెట్టుకుని కుట్ర పన్ని నా మీద కేసు పెట్టి మీ దగ్గరకు పిలిపించారు. జనం ముందు ఇలా అవమానించాలని వీళ్ళ పథకం అమ్మా. అబద్ధం మేడం, అంత అబద్ధం. నేనేవి కుళ్ళుతోనో కుట్రతోనో పగతోనో ఈ కంప్లైంట్ ఇవ్వలేదు. నా చెల్లెల మీద ప్రేమతో దాని భవిష్యత్తు బాగుండాలనే కంప్లైంట్ ఇచ్చానండి. ఏంటయ్యా ఇది? నువ్వేమో చెల్లె మీద ప్రేమ అంటున్నావు, ఈమెమో పగ తీర్చుకోవడం అంటుంది. ఏది నిజం, ఏది అబద్ధం? చూడండి మేడం, నేను ఈ కంప్లైంట్ ఇవ్వడానికి కారణం నా చెల్లెలు పెళ్ళే కదా. నా చెల్లెల్ని అడిగితే డౌట్ క్లియర్ అయిపోతుంది. అమ్మ రాణి, చెప్పమ్మా, జరిగిందంతా మేడంకి చెప్పు. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? రాణి, నువ్వు బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించి సెటిల్ అయిన తర్వాతే కదా పెళ్లి చేసుకుందాం అనుకున్నావు. ఆ మాట ఆవిడతో చెప్పమ్మా. నువ్వు చెప్పే సమాధానం మీదే నీ భవిష్యత్తు ఆధారపడుందమ్మా. చెప్పవే, నిజం చెప్పు.
ఏంటమ్మా మౌనంగా ఉన్నావు? నువ్వే షెడ్డుకొచ్చి ఎలాగైనా ఈ పెళ్ళి ఆపన్నయ్యా, నేను చదువుకోవాలనుకుంటున్నాను అని చెప్పావు కదమ్మా. అదే మాట మేడంతో చెప్పమ్మా, చెప్పు. అమ్మ రాణి, నువ్వు చదువుకున్న దానివి, నేనేం బలవంతం చేయలేదని నిజం చెప్పమ్మా. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ధైర్యంగా చెప్పు. ఏం భయం లేదు. వీళ్ళిద్దరిలో ఎవరు చెప్పేది నిజం? మా అమ్మ చెప్పేది నిజమండి. ఈ పెళ్లి నా ఇష్ట ప్రకారమే జరుగుతుంది. ఇందులో ఎవరి బలవంతమూ లేదు.